ఈశ్వరే గో సర్వభూతానాం తామేహ పుష్పజయ శ్రీం. అమ్మ గంధం తాగండి పాదాల దగ్గరను కంఠం దగ్గర. లలిత సమర్పయామి. ఏదో ఒక కొత్త స్వరూపము, కొత్త రకంగా అమ్మవారు ఆభరణాలతోనో కిరీటాలతోనో ఇంకో రకంగానో అమ్మవారు ఇక్కడ ఎంతో అందరిని అనుగ్రహిస్తుంది. ఆమె యొక్క ఆశీస్సులు మీకు, మాకు, ఈ ప్రజలకి అందరికీ కూడా పరిపూర్ణంగా ఉండాలని తెలియజేస్తూ, దేవీ నవరాత్రుల్లో ఇంత విలక్షణమైన కార్యక్రమము, విశిష్టమైన కార్యక్రమము, ఎవరూ చేపట్టని కార్యక్రమము మూర్తి గారు వారి యొక్క పరివారం చేపట్టడం చాలా ఆనందదాయకము. అందరూ కూడా ఎంతో గొప్ప మనస్సుతో ఇంత దేదీప్యమైన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకము. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి, భగవంతుని పైన విశ్వాసం కలిగి ఉండాలి, భగవంతుని పైన మరింత విధేయత, వినమ్రతతో కూడిన మన బుద్ధి ఉండాలని ప్రార్థిస్తూ, మీ అందరికీ కూడా మంచి జరగాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. సుదినం శరతృతువులో ఈ 9 తిథులు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మనం జరుపుకుంటూ ఉంటాం. ఇటువంటి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కాదు, యావత్తు భారతదేశం అంతా కూడా అమ్మవారిని ఆరాధించే అతి ముఖ్యమైన రోజులు ఈ 9 రోజులు. ఈ సంవత్సరం అమ్మవారి యొక్క అనుగ్రహం మన పైన ఎంత గొప్పగా ఉన్నదంటే, మనం ఎప్పుడూ 9 రాత్రులు జరుపుకుని విజయదశమి నాడు 10వ రోజు అమ్మవారిని దర్శనం చేస్తాం. కానీ ఈ సంవత్సరం ఏకాదశి రోజులంటే ఒక తిథి అధికంగా రావడం వల్ల 11 రోజుల పాటు ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మనం జరుపుకోవడం అనేది మన అందరి అదృష్టం. ముఖ్యంగా మరొక విశేషం ఏమంటే, ఒకే ప్రాంతంలో అమ్మవారి యొక్క శక్తి ద్విగుణీకృతంగా ఈ చిన్నముషిడివాడ ప్రాంతంలో ఉంది. ఈ చిన్నముషిడివాడికి చివరి భాగంలో వేదమాత గాయత్రీదేవిగా ఉంటే, చిన్నముషిడివాడ ప్రాంతానికి మధ్య భాగంలో మన పీఠం శారదాపీఠం ఉండడం మరో విశేషం. అందువల్ల ఈ ప్రాంతవాసులందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. కారణము, అమ్మవారి యొక్క శక్తి 2 స్థానాల నుంచి ఎక్కువగా ఎక్కడైతే వేదమంత్రాలు వినబడతాయో, ఎక్కువగా భగవంతుడి యొక్క ఆరాధన జరుగుతుందో అక్కడున్న ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారని పూర్వకాలం నుంచి
మనం చూస్తూ ఉన్నాము. మా చిన్న వయసు అంటే నాకు ఒక 5 ఏళ్ల వయసులో ఈ ప్రాంతానికి శారదాపీఠానికి రావడం జరిగింది. అప్పుడు సాయంత్రం 5 గంటలు దాటితే మీకు చిన్నార్చని మన పీఠం ఆర్చ్ ఉంటుంది. దాని లోపలికి రావాలంటే చాలా భయపడేవారు ప్రతి ఒక్కరు. కానీ అమ్మవారి యొక్క స్థానం ఇక్కడ ఏర్పడిన తరువాత ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో లేని లోటు అంటూ ప్రజలకు ఏమీ లేకుండా ఉంది. అంటే అమ్మవారి శక్తి ఏదో గొప్ప అధికారులు వస్తేనో లేకపోతే గొప్ప ప్రభుత్వం వస్తేనో అభివృద్ధి కాదు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అభివృద్ధి చెందుతారు. ఈ చిన్నముషిడివాడ ప్రాంతము ఈరోజు మరొక విశేషం ఏమంటే దేవీ నవరాత్రుల్లో ఇంతమంది ముత్తైదువులు స్త్రీమూర్తులు అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. శుభ సన్యప్చన ప్రీత శోభన శుద్ధమానస అని లలితా సహస్రనామం చెప్పబడింది. అంటే సువాసినులు అమ్మవారిని ఆరాధించినా లేకపోతే సువాసినీల్ని ఇతరులు ఆరాధించినా కూడా రెండు అమ్మవారిని ఆరాధించడంతో అటువంటి ఫలితం వస్తుంది. ఈరోజు గాయత్రీ దేవాలయంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యంగా మూలా నక్షత్రానికి ముందు షష్ఠి అంటే అమ్మవారు ఈరోజు మహాలక్ష్మి స్వరూపంలో కొలువుదీరుంటారు. అటువంటి రోజున మనం ఇంతమంది స్త్రీమూర్తుల్ని ఒకే చోట మనం దర్శనం చేయడము మీతో పాటు మాకు ఎంతో పుణ్యం. దేవాలయాలు ఉంటాయి, దేవాలయాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేహం కలుగుతుంది. ఎందువల్లంటే మమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు, భగవంతుడు ఎటుపక్క చూస్తాడు, భగవంతుడు ఏ దిక్కువైపు ఉంటాడు, మూడవది భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు. అంటే భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడంటే భగవంతుడికి ఒక ఉదాహరణ చెప్తా, చిన్న కథ. అయితే సరే ఏం చేయాలో తెలియక నాకు 6 నెలల సమయం ఇస్తాను నీకు, భగవంతుడు ఏ దిక్కు వైపు ఉంటాడు, ఏ దిక్కు వైపు చూస్తూ ఉంటాడు, అలాగే భగవంతుడు శ్రమశక్తి నగర్ 6వ లేఅవుట్లో గల శ్రీ పంచముఖ వేద గాయత్రి ఆలయం నుంచి ఇవాళ 7వ రోజు మన లక్ష్మీ అవతారం నందు 108 సువాసినీలతో సువాసిని పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని కుంకుమ పూజకి సువాసిని పూజకి 120 మంది హాజరయ్యి దీన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే అదే రోజున మా ఉత్తరాది పీఠాధిపతి శారదా పీఠాధిపతి శ్రీ 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 సాత్వానంద సరస్వతి గారు అందరినీ ఆశీర్వదించి మమ్మల్ని అభినందించి వెళ్ళినందుకు బాగా సంతోషంగా ఉన్నాము. ఇక మీదట కూడా ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయాలని ఆశిస్తూ అమ్మవారి ఆశీస్సులతో నమః. శ్రమశక్తి నగర్ చిన్నముషిడివాడలో వేంచేసి ఉన్న శ్రీ వేదగాయత్రి మాత ఆలయంలో జరుగుతున్న దసరా నవరాత్రి మహోత్సవంలో 7వ రోజు ధనలక్ష్మి అవతారంలో ఈరోజు అమ్మవారు దర్శనమిస్తున్నారు. అలాగే స్థానికంగా ఉండే విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మరియు ఉత్తరాధికారి శ్రీ స్వప్నానందేంద్ర సరస్వతి వారి ఆశీస్సులు ఈ దేవాలయంలో భక్తుల 50 మందికి మంగళాశాసనాలతో ఇవ్వడం జరిగింది. ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎంతో సువాసిని పూజలు 120 మంది మహిళలకి 120 మంది ముత్తైదువులచే సువాసిని పూజలు కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మంగళాశాసనాలు ఇవ్వడానికి వేంచేసి ఉన్న శ్రీ 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 విశాఖ శారదాపీఠ ఉత్తరాధికారి స్వాత్మ సరస్వతి వారికి ధన్యవాదాలు గాయత్రీదేవి ఆలయం తరపున తెలియజేసుకున్నాం. జై గాయత్రి మాత.